ఇంతవరకు ప్రభుత్వ భూములు అసైన్డ్ భూముల్ని ఆక్రమిస్తున్నారు అక్రమార్కులు. ఇప్పుడు ఏకంగా దేవుడి మాన్యాలను కూడా ప్రసాదంలా మింగేస్తున్నారు. కళ్ళ ముందు గర్భగుడి కనిపిస్తున్నా కాగితాల్లో మాత్రం అది ఒక నీరు పారే వ్యవసాయ పొలంగా ఓ వ్యక్తి సొంత ఆస్తిగా మారిపోయింది. ఇందుకోసం రీసర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. నంద్యాల జిల్లాలో వెలుగు చూసిన ఒక భూ దోపిడీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే అక్రమార్కులకు నిజంగా వరంగా మారిందా? అధికారుల మామూలు మత్తు దేవుడి మాన్యాన్ని మాయం చేసిందా? కోర్టు మొట్టికాయలు వేసినా వ్యవస్థలో చలనం ఎందుకు లేదు? ఈ అక్రమ జగన్నాటకంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలోని జాములమ్మ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం. కానీ ఇక్కడ దేవుడి సొత్తుపై దెయ్యాల కన్నుపడింది. జాములమ్మ ఆలయానికే ఎసరు పెట్టారు. సర్వే నంబర్ 228/1లో ఉన్న 37 సెంట్ల ఆలయ స్థలాన్ని మింగేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. జాములమ్మ ఆలయంలో 5గురు అర్చకులు అర్చకత్వం చేస్తున్నారు. అయితే వారిలో ఒకరైన ఈడిగ వెంకటరమణ గౌడ్ పేరు మీద ఆలయ భూమి ఆన్లైన్ కావడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. వైసీపీ హయాంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని అధికారులు చేసిన రీసర్వే ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అధికారుల మామూళ్ల మత్తు దేవుడి మాన్యాన్ని ఆన్లైన్ రికార్డుల నుంచి మాయం చేసింది. పూజలు చేయాల్సిన చేతులే భూములను కాజేయడానికి సిద్ధపడ్డం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భక్తి ముసుగులో ఉన్న భూబకాసురుడు వ్యవస్థలోని లొసుగులను వాడుకుని సాగించిన ఈ జగన్నాటకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సామాన్యుల ఆస్తులకే రక్షణ లేదనుకుంటే ఏకంగా అమ్మవారి గర్భగుడికే కన్నం వేయడం దారుణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై బాధితులు భక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్వయంగా కోర్టు ఈ వ్యవహారంపై మొట్టికాయలు వేసింది. రికార్డులను సరిచెయ్యాలని ఆదేశించినా అధికారులు మాత్రం చలనం లేదు. కోర్టు తీర్పుల కంటే అధికారులకు అందుతున్న ముడుపులే పవర్ఫుల్గా ఉన్నట్టు వ్యవహరిస్తున్న తీరు స్థానికులను ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే రాజకీయ అండదండలు అధికారుల సహకారం లేకుంటే ఇంతటి దారుణం జరగడం అసాధ్యమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ రికార్డులను రద్దు చేసి జాములమ్మ భూమిని తిరిగి ఆలయానికి అప్పగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వాములపాడు మండలం పెంచికలపల్లె గ్రామం రామాపురం ఎల్లయ్య కుమారుడు ఆర్ శ్రీనివాసులు మాట్లాడడం ఏమనగా, మా పూర్వీకులకు జమ్ములమ్మ పరమేశ్వరి కాడ 37 సెంట్ల గుడి ఉన్నది. ఈ స్థలము రామాపురం పెద్ద గోవిందు గాడు ఆర్ఎస్ఆర్ల పేరు మీద ఉన్నది. పెద్ద గోవిందు ఒక కూతురు. పెద్ద గోవిందు మనవరాలు శేషమ్మను తన తమ్ముడు చిన్న గోవిందు కుమారుడుకు జమ్ములయ్యకు వివాహము జరిగినది. ఈ ఆస్తి పెద్ద గోవిందు కావున ఆయన కుమారుడు కుమార్తె శేషమ్మ వర్తిస్తుంది. జమ్ములమ్మ మేరట భార్య చనిపోయినది. తరువాత గోపాలమ్మ వివాహము చేసుకున్నాడు. ఈ గుడికి సంబంధించి ఆస్తి శేషమ్మ వారసులకు చెందునుగానం. గోపాలమ్మ వారసులకు హక్కు లేదు. ఆయన 15 సెంట్లు అక్రమంగా అమ్ముకున్నారు. అమ్మిన డబ్బులు ఈరోజు శేషమ్మ వారసులకు ఇవ్వవలసినదిగా కోరుచున్నాము. గోపాలమ్మ వారసులు జమ్ములమ్మ పరమేశ్వరి గుడి దగ్గర అక్కడ స్థలము కానీ పొలము కానీ హక్కు లేదు. శేషమ్మ వారసులకే శ్రీనివాసులకే హక్కు. వీటితో పాటు ప్రతి ఏటా ఆలయానికి వచ్చే ఆదాయం ఏమవుతోంది? భక్తులకు సౌకర్యార్థం సేకరిస్తున్న విరాళాలు ఎవరి జేబుల్లో వెళ్తున్నాయి? అభివృద్ధి పేరుతో వసూలు చేస్తున్న లక్షల రూపాయలు ఏమయ్యాయని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఈ దేవస్థానం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడమే ఈ అనర్థాలన్నింటికీ మూలమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తక్షణమే ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలో తీసుకుని భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఆ తల్లి మాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆలయ అభివృద్ధికి బాటలు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే తప్పుడు ఆన్లైన్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో రోడ్డెక్కడానికి కూడా సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. సాక్షాత్తు దేవాలయాన్ని దేవుడికి సంబంధించిన ఆస్తిని పూజారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి
గత ప్రభుత్వంలోని పెద్దల ద్వారా ఆ దేవాలయాన్ని పూర్తిగా సొంత ఆస్తిగా మార్చుకోవడం జరిగింది. ఇలాంటి విషయాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఖండిస్తుంది. తీవ్రంగా ఈ చర్యను మేము పరిగణిస్తూ ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తులను తిరిగి దేవుడికి చెందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భక్తి అనేది నమ్మకం మాత్రమే కాదు, కోట్లాది మంది మనోభావాల ప్రతిరూపం కూడా. అలాంటి దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలు కేవలం ఒక శిక్షగా మాత్రమే మిగిలిపోకూడదు. తప్పు చేసే వారికి వెన్నులో వణుకు పుట్టించేలా గుణపాఠం కావాలని కోరుకుందాం. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో, దోషులకు ఎలాంటి గుణపాఠం చెబుతుందో చూడాలి మరి.